అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిశ టీవీ. సో చాలా మందికి ఒక మంచి డ్రీమ్ ఉంటుంది, మంచి ఇంట్లో ఉండాలి, మంచి వాల్ ప్యానెల్స్ ఉండాలి, మంచి సీలింగ్ ఉండాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఒక మంచి ప్లేస్ అయితే నేనైతే తీసుకొచ్చేసా. అదేనండి BHEL ఫ్లైఓవర్ దగ్గర వెన్సర్ ప్రైమ్ ఇంటీరియర్స్ ఉంటుంది, బిసైడ్ మెడికేర్ హాస్పిటల్ దగ్గర అనమాట. సో ఇంకెందుకు లేటు, సోమేష్ సార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ ఇంచెస్లో దొరుకుతాయి, ఎంత బడ్జెట్లో దొరుకుతాయి, ఇవన్నీ కూడా మనం సోమేష్ సార్ని అడిగైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకుందాం. ఇంకెందుకు వచ్చేసేయండి, తెలుసుకుందాం ఏమేమి ఉన్నాయో ఏంటో. హాయ్ సార్, నమస్తే. హలో అండి. సో ఇప్పుడు మనమైతే ఓనర్ సోమేష్ గారితో అయితే ఉన్నాము. ఇక్కడ ఏ మోడల్స్ ఉన్నాయి, ఏ సీలింగ్ వాల్ ఇంటీరియర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సార్ క్లియర్గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి తెలుసుకుందాం. సార్ మా వ్యూవర్స్ కోసం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. మన షోరూమ్ లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, మనం ఏం సప్లై చేస్తాము, సో ఎగ్జిక్యూషన్ ఎలా చేపిస్తాము అన్ని నేను డీటెయిల్డ్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క షోరూమ్ లా ఉంది, మరి ఈ బ్లాక్ ఏంటి, ఇది ఏంటి అసలు? మేడం ఇందులో వచ్చేసేసి మన దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ మన దగ్గర ఉంటాయండి. సో ఇంటీరియర్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ ఉంటుంది. లైక్ ఫాల్ సీలింగ్ కానీ, వాల్ క్లాడింగ్ కానీ, సో బెడ్ బ్యాక్ సైడ్ కానీ, సోఫా బ్యాక్ సైడ్ కానీ, వాల్ పార్టిషన్స్ కానీ, సో ఇట్లా వన్ రూఫ్ కింద ఒకటే దగ్గర మీకు వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లయింట్స్కి. అందులో వచ్చేసి సీలింగ్ కానీ, వాల్ క్లాడింగ్ కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. సో అందులో వచ్చేసి మనకు WPC ప్యానల్స్ అండి. ఇప్పుడు మేజర్గా WPC ప్యానల్స్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇవి చూడండి, మీకు ఈ ఫినిషింగ్ అనేది వుడ్లో రాదు. సో జనరల్గా మీకు వుడ్ చేయించినట్టుగా ఉంటుంది. ఇలాంటి ప్యానల్స్ మనం బెడ్ బ్యాక్ సైడ్ కానీ, సోఫా బ్యాక్ సైడ్ కానీ, వాల్కి కానీ, సో కంప్లీట్లీ హైలైటర్స్ అనమాట. సీలింగ్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది, అదేవిధంగా వెదర్ ప్రూఫ్ ఉంటుంది. సో మనకు మెయింటెనెన్స్ అనే మాటే ఉండదు. ఈజీ టు క్లీనింగ్ అనమాట అండ్ ఈజీ టు ఇన్స్టలేషన్. ఇలాంటివి మీరు వుడ్లో చేయాలంటే చాలా టైం టేకింగ్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్. మనకి 1 డేలో మీకు ఒక రూమ్ ఈజీగా చేసేస్తారు. అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. ఇందులో వచ్చేసేసి మనకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ టైప్ ఆఫ్ ప్యానల్ ఒకటి, ఇట్లా మోల్డింగ్స్ కూడా మీకు నేను చూపిస్తాను. డిఫరెంట్ మోల్డింగ్స్ ఉంటాయి మన దగ్గర. సో మన దగ్గర WPCలో దొరికే ప్రొడక్ట్స్, బయట దొరికే ప్రొడక్ట్స్ నేను కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. జనరల్గా బయట దొరికే WPCలో మీకు హాలోనే ఉంటాయి, మన దగ్గర కూడా హాలో WPC ఉంటుంది అండ్ అదేవిధంగా సాలిడ్ WPC కూడా ఉంటుంది. చూడొచ్చు మీరు. సో ఇది డెంట్ అవ్వదు అనమాట. సో మీరు సుత్తతో కొట్టినా కానీ ఇది డ్యామేజ్ అనేది అవ్వదు. సో అంటే జనరల్ కొందరు కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా పిల్లలు గిన ఉన్నా కానీ, చిన్న పిల్లలు ఉన్నా కానీ, దేంతో తగిలిచ్చినా కానీ ఇన్ కేస్ కొన్ని హాలో ఉండేవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ సాలిడ్ WPC కూడా ఉంటుంది మన దగ్గర. అండ్ అదే విధంగా సెమీ సాలిడ్ WPC కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇలా రౌండ్ ప్యాటర్న్ లో ఉంటాయి, స్క్వేర్ ప్యాటర్న్ లో ఉంటాయి. అండ్ అదే విధంగా ఇది చూడొచ్చు, ఇది 23 mm WPC. సో ఇలాంటి మోడల్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మోల్డ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఇది చూస్తున్నారు కదా, ఇది 23 mm మోల్డ్. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీకు 11 సిరీస్ మోల్డ్, అదేవిధంగా 16 సిరీస్ మోల్డ్, 15 సిరీస్ మోల్డ్. సో ఇన్ని మోల్డ్స్ మీకు ఏ షోరూమ్ లో దొరకవండి. అండ్ అదేవిధంగా ప్రైస్ కంపారిజన్ చేసుకునేటప్పుడు కూడా మీరు బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్ నా దగ్గర తీసుకొని రండి. మీరు ఇలా నొక్కితే ప్రెస్ అయిపోతుంది బయట షీట్లు. సో మనది చాలా గట్టిగా ఉంటుంది. సో అందువల్ల మనకు ప్రైస్ కూడా కంపేర్ చేసేటప్పుడు మీకు ప్రైస్ బయట వాళ్ళకి మీకు ఏమైనా తేడా ఉంది అంటే డెఫినెట్గా క్వాలిటీ కూడా చెక్ చేసుకోమని చెప్తాం. సో ఈ ప్రైస్ ఒకటే కాదు కదా మ్యాండేటరీ, క్వాలిటీ కూడా మ్యాండేటరీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కానీ ఇవన్నీ చార్కోల్ ప్యానల్స్. ఇవి వచ్చేసి మనకు కంప్లీట్లీ సాలిడ్ ప్యానల్స్ అనమాట. ఇవి కూడా మీకు డెంట్ అవ్వవు అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు ఇందులో కూడా చూసారు కదా డిఫరెంట్ ప్యాటర్న్స్. సో జనరల్గా ఏ షాప్లో అయినా మీకు ఇలాంటి శాంపిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ గా ఇవే చూపిస్తారు, ఈ కలర్స్ చూపిస్తారు. ఇన్ని కలర్స్, ఇన్ని మోడల్స్ ఎక్కడ ఉండవు. ఓన్లీ మన వెన్సాయి షోరూమ్, మన వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్ లో, మన వెన్సాయి బ్రాంచ్ లో మాత్రమే ఈ విధంగా కంప్లీట్లీ ఫుల్ డిస్ప్లే ఉంటుంది. ఏ షోరూమ్ లో కూడా మీకు అంటే ఉండొచ్చు, వేరే షోరూమ్ లో కూడా కొన్ని ఫుల్ డిస్ప్లే ఉండొచ్చు, కానీ మెజారిటీ అయితే మీకు చిన్న శాంపిల్స్ ఉంటాయి. కానీ మనం ప్రియారిటీగా అన్ని ఫుల్ శాంపిల్స్ పెడతాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఒక ప్యాటర్న్. ఇందులోనే ఇది మీకు వాల్ క్లాడింగ్ వేసుకోవచ్చు, సీలింగ్ వేసుకోవచ్చు. ఇది ఒక ప్యాటర్న్. సో ఇన్ని ప్యాటర్న్స్, ఇన్ని మోడల్స్ ఏ షోరూమ్ లో దొరకవండి. అండ్ అదే విధంగా మనది ప్రతిదీ స్టాక్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. AP తెలంగాణ సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా మనం ఆన్ ఆర్డర్ లో తీసుకొని తెప్పించి ఇచ్చేది ఏది ఉండదు. మనం కంప్లీట్లీ స్టాక్ మెయింటైన్ చేస్తాం. మనకు ఆల్మోస్ట్ ఒక 20-25 వేరియబుల్స్ ఉన్నాయి. సో AP తెలంగాణలో ఎక్కడికి కావాలన్నా సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో డెలివరీ అనేది సేమ్ డే డెలివరీ కాకపోవచ్చు, 1 డే టైం టేకింగ్ పట్టవచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో. కానీ డిస్పాచ్ మాత్రం సేమ్ డే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ ఏంటో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు.
సార్ ఈ కొత్త ప్రొడక్ట్స్? ఇది వచ్చేసి సాఫ్ట్ ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి మనకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఈ విధంగా కంప్లీట్లీ మనకు ఫ్లెక్స్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మేజర్ గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే ఫాల్ సీలింగ్ లో వచ్చేసి మనకు బాల్కనీలో కానీ, కారిడార్స్లో కానీ, పార్కింగ్ ఏరియాలో కానీ ఈ ఫ్లెక్సిబుల్ ఫాల్ సీలింగ్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇది 100% మనకి ఇలా ఫ్లెక్స్ అవుతుంది కాబట్టి 360 degrees బెండ్ అవుతుంది. అండ్ అదేవిధంగా లాకింగ్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ లాకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల మీకు సీలింగ్లో ఎంత వర్షం వచ్చినా, ఎంత మీకు విండ్ గాలి వచ్చినా కానీ ఇది ఊడిపోవు. సో నార్మల్ ఫాల్ సీలింగ్ అనేది గాలికి ఎగిరిపోతుంది. చాలా దిక్కుట్లో మీరు చూసే ఉంటారు, లేదా క్లయింట్స్ కి ఎక్స్పీరియన్స్, ఇంటీరియర్స్ వాళ్ళకి, ఆర్కిటెక్ట్స్ వాళ్ళకి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాల్కనీలో వేసిన సీలింగ్ అనేది ఎగిరిపోతుంది. కారణం ఏంటి అంటే దాని లాకింగ్ సిస్టమ్ వేరు, అది ఇంటర్నల్గా వాడాలి. ఎక్స్క్లూజివ్గా ఎక్స్టీరియర్లో ఎక్స్టర్నల్గా వాడాలి అంటే ఇలాంటి సాఫ్ట్ ప్యానల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకు ఇలాంటి సాఫ్ట్ ప్యానల్స్ యూజ్ చేయమంటామంటే ఇది అనేది లాకింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా లాగి వేస్తారు స్క్రూ ఫిట్టింగ్ కూడా, అందువల్ల మనకి ఇది అనేది ఊడిపోదు. అంటే సిస్టమ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, లాక్ చేయడానికి కూడా ఉంటుంది అనమాట ఆప్షన్. ఇందులో వచ్చేసి మనకు డబుల్ మ్యాట్ కలర్స్ కానీ, సింగిల్ మ్యాట్ కలర్స్ కానీ, సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఇందులో 30-35 మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకు 1 feet by 10 feet ఉంటుంది, అండ్ అదేవిధంగా 1 feet by 12 feet ఉంటుంది. సో మీరు బాల్కనీలో సీలింగ్ చేయించుకోవాలనుకుంటే తప్పక చేయించుకోవాల్సిన సీలింగ్ ఏదైనా ఉంది అంటే అది మన సాఫ్ట్ ప్యానల్ సీలింగ్ అండి. సో ఎవరికైనా కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నట్లయితే వాళ్ళకు ఇన్ కేస్ ఫాల్ సీలింగ్ ఎలా చేయించుకోవాలి, వాల్ క్లాడింగ్ ఎలా చేయించుకోవాలి వాళ్ళకి అర్థం కాకపోయినట్లయితే నేనే దగ్గరుండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా చేయించుకోవచ్చు అని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 1000-1500 హౌసెస్కి మనము చెప్పడం జరిగింది కాబట్టి ఈజీగా మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ వాళ్ళకి తెలియనట్లయితే మనం చెప్పొచ్చు. లేదా వాళ్ళకి ఆర్కిటెక్ట్ కానీ, ఇంటీరియర్ డిజైన్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళని తీసుకొచ్చి చూపించారనుకోండి, సో ఈ డిజైన్ ఈజీగా వాళ్ళు వాళ్ళ డిజైనింగ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి చూసారు కదా చార్కోల్ ప్యానల్స్. సో ఇవన్నీ చార్కోల్ ప్యానల్స్. ఇది వచ్చేసి 1 feet by 9.5 feet చార్కోల్ ప్యానల్స్. సో మన దగ్గర 6 inch ఉంటాయి, 8 inch ఉంటాయి, 10 inch ఉంటాయి, 12 inch ఉంటాయి. సో ఇన్ని వెరైటీస్ ఫుల్ డిస్ప్లే ఉంటుంది. సో కస్టమర్స్ కి ఈజీ అనమాట. బెడ్ బ్యాక్ సైడ్ వేస్తే ఏ విధంగా ఉంటుంది, సోఫా బ్యాక్ సైడ్ వేస్తే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి అనేది క్లారిటీగా ఉంటుంది. సో అందువల్లనే నేను ఏం చెప్తానంటే వీలైనంత వరకు షోరూమ్ విజిట్ చేయండి. ఇప్పటి వరకు ఇంటీరియర్ లోనే చూపించారు కదా, ఎక్స్టీరియర్ లో కూడా ఏమైనా ఉన్నాయా సార్? యా తప్పకుండా అండి, మనకి ఎక్స్టీరియర్ ప్యానల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఎక్స్టీరియర్ లో వచ్చేసి మన దగ్గర ఎక్స్టీరియర్ WPC వాల్ ప్యానల్స్ అని ఉంటాయి, అండ్ అదే విధంగా HPL షీట్ ఎక్స్టీరియర్ ప్యానల్స్ అని ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 8x4 అండ్ 4x10 అవైలబిలిటీ సైజ్ ఉంటుంది, 6 mm థిక్నెస్ ఉంటుంది, బోత్ సైడ్ లామినేట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా ఫ్లూటెడ్ ప్యానల్స్, WPC ప్యానల్స్ అంటారు. ఇవి ఎక్స్టీరియర్ లో మనకు 10 years వారంటీ ఉంటుంది. ఇది 8 inches by 9.5 feet సైజ్ ఉంటుంది. అదేవిధంగా మనకు థిక్నెస్ వచ్చేసి 26 mm ఉంటుంది. సో ఇవి అన్ని కలర్స్ అండి. అదేవిధంగా అక్కడ కూడా చూడొచ్చు మీరు, అక్కడ కూడా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అనేటివి మనకు కంప్లీట్లీ డిస్ప్లే చేయడం జరిగింది. సో మనకు క్లయింట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళ ఎలివేషన్లో ఈ డిజైన్ కనుక చూపించుకున్నట్లయితే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో మన దగ్గర దొరికే ప్రోడక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ప్రైస్ కూడా కంపేర్ చేసుకోండి. ఇది ఒక్కొక్కటి 10 kg per ప్యానల్ ఉంటుంది. 9 to 10 kg ఒక్కొక్క ప్యానల్, చాలా హెవీ ఉంటుంది. 9 to 10 kg ఉంటుంది ఒక్కొక్క ప్యానల్. సో చాలా హెవీ ప్రోడక్ట్ అనమాట, చాలా క్వాలిటీ ప్రోడక్ట్ మనము సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు లిఫ్ట్ లాబీ. సో ఈ లిఫ్ట్ లాబీ జనరల్ గా గ్రానైట్ లుక్ లో ఉంది కదా, ఇది మన దగ్గర దొరికే పాలిగ్రానైట్ షీట్ అనమాట. సో చాలా మందికి పాత లిఫ్ట్స్ ఏమైనా ఉంటాయి, లేదా వాల్స్ పాడైపోయిన ఉంటాయి, లేదా చెమ్మ వస్తుంటుంది, సీపేజ్ వస్తుంటుంది. సో అక్కడ మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర దొరికే ప్రోడక్ట్ పాలిగ్రానైట్ షీట్స్. సో కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్ ఇండియా వైజ్గా మనం ఓన్లీ మనమే సప్లై చేస్తామండి, ఇంకా ఎవ్వరు సప్లై చేయరు. సో కొరియన్ పాలిగ్రానైట్ షీట్స్ ఇందులో వచ్చేసి మనకు 70+ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇది చూడొచ్చు మీరు, ఈ విధంగా కంప్లీట్లీ వాల్కి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి మోల్డింగ్స్, సైడ్కి దొరికే మోల్డింగ్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, సో ఈ టీవీ యూనిట్కి వచ్చేసి పాలిగ్రానైట్ షీట్. ఇది పాలిగ్రానైట్ షీట్స్ అండి. ఇలా మనము నీట్గా టీవీ యూనిట్స్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు, కావాలంటే మనకు చేపించి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకు WPC ప్యానల్స్. ఈ WPC ప్యానల్స్ లోనే మనం చార్కోల్ ప్యానల్స్ యూజ్ చేసుకోవచ్చు, WPC ప్యానల్స్ యూజ్ చేసుకోవచ్చు, PVC లూవర్స్ యూజ్ చేసుకోవచ్చు, సాలిడ్ WPC యూజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం ఏదంటే అది కావాలంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. మనం జస్ట్ శాంపిల్ కోసం ఒకటి చేయించాము. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏదైనా డిజైన్ తీసుకొచ్చి మాకు ఈ విధంగా చేయించామంటే మనం చేయించి ఇచ్చడం జరుగుతుంది. దీంట్లో 70 డిజైన్స్ ఉన్నాయి, దీంట్లో అయితే 150 డిజైన్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఆల్మోస్ట్ 600+ వెరైటీస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నారు కదా. ఇదే వీడియోలో మీరు ఆల్మోస్ట్ 600+ వెరైటీస్ చూస్తారు. ఎందుకంటే షోరూమ్కి వచ్చే వాళ్ళు కూడా మనం వీడియోలో చెప్పడం కాదు, షోరూమ్కి వచ్చిన వాళ్ళు కూడా బిలీవ్ చేయాలి, ఎస్ వీళ్ళ దగ్గర స్టాక్ ఉంది, మోడల్స్ ఉన్నాయి అని. ఎందుకంటే మామూలుగా వీడియో చెప్పి కస్టమర్ ఇక్కడికి వచ్చాక లేవనుకోండి, కస్టమర్ మనల్ని తిడతారు. డెఫినెట్గా మనం ఏదైతే చూపిస్తామో అదే చెప్తాము. ఇది వచ్చేసి 2x8 యాక్రిలిక్ అండి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో
మనకు షోరూమ్ లో ఇంచ్ బై ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, ఎక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఉండదు. ఎందుకంటే అన్ని మోడల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మోడల్స్ మనం డిస్ప్లే చేయాలి కాబట్టి ప్రతిదీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు కదా, ఇది వచ్చేసి బార్స్ అండి. ఇది సో మనకు లివింగ్ కి హాల్ కి మధ్యలో లేదా మన కిచెన్ కి లివింగ్ రూమ్ కి మధ్యలో మనం పార్టిషన్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ అండి, ఈ WPC బార్స్. సో ఇది వచ్చేసి మనకు 2 ఇంచ్ బై 4 ఇంచ్ సైజ్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 9.5 feet లెంత్ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ బార్ చేయాలంటే ఓన్లీ కార్పెంటర్ మనకు 1000 రూపీస్ తీసుకుంటాడు మెటీరియల్ తో కాకుండా. అదే మనకు WPC అనుకోండి మీకు కార్పెంటర్ చార్జెస్ లో విత్ ఇన్స్టలేషన్ కూడా అయిపోతుంది. సో అంత ఈజీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ అదే విధంగా మెయింటెనెన్స్ అనేది ఉండదు అనమాట. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త కల్చర్గా విల్లాస్ అది కట్టుకుంటూ ఉన్నారు కదా సార్, సో వాళ్ళకి ప్రీమియం క్వాలిటీలో ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా. ఇప్పుడు విల్లా కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు విల్లా కమ్యూనిటీలో దాంట్లో వచ్చేసి మనకి హోమ్ థియేటర్స్ ఒకటండి, వాల్ క్లాడింగ్ అండ్ అదేవిధంగా రౌండ్ ప్యానల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అండ్ వెక్ట్రా ప్యానల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా లిక్విడ్ మెటల్ ప్యానల్స్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్ ప్యానల్స్. సో సౌండ్ ప్రూఫ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ 1500 హై డెన్సిటీ ఫోమ్ ఉంటుంది. అదేవిధంగా పైన వచ్చేసి వుడ్ వీనియర్ MDF ప్యానల్స్ వుడ్ వీనియర్ ఉంటుంది. సో ఇది మనకు 100% మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది. పైన వీనియర్ రావడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి మనకు టర్మైట్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇది ఎక్స్క్లూజివ్ గా సౌండ్ ప్రూఫ్ ప్యానల్స్ హోమ్ థియేటర్ కి, ఎందుకంటే ప్రతి వీళ్ళలో ఒక హోమ్ థియేటర్ ఇస్తున్నారు ఇప్పుడు. సో ట్రిప్లెక్స్ కానీ డూప్లెక్స్ కానీ దాంట్లో మనకు హోమ్ థియేటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో హోమ్ థియేటర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. ఎందుకంటే సింగిల్ డేలో మీ హోమ్ థియేటర్ని నార్మల్ రూమ్ని హోమ్ థియేటర్గా మార్చుకోవచ్చు. ఓన్లీ సింగిల్ డేనే కావాలంటే మనం చేసిస్తాం. సింగిల్ డేలోనే మీ హోమ్ రూమ్ని సింపుల్గా హోమ్ థియేటర్గా మార్చేయచ్చు విత్ ఎవ్రీథింగ్. కావాలంటే చూడండి, ఇది వెరీ వెరీ ఈజీ అండి. ఇది 2 feet by 9.5 feet సైజులో వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఈజీ ఇన్స్టలేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మనకు కొన్ని రోజుల తర్వాత నచ్చలేదు, సింపుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే వేసుకోవచ్చు, ఇది వేరే కాడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా కొంచెం లగ్జరీ ప్యానల్స్ లో వచ్చేసి లిక్విడ్ మెటల్ ప్యానల్స్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 2 feet by 8 feet ప్యానల్స్. సో ఇది వచ్చేసి మనకు 2 feet by 8 feet వాల్ హైలైటర్స్ అనమాట. డబల్ స్టేర్ ఉంటుంది, మనకు డబల్ హైట్ ఉంటుంది, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అదే సీలింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ లేకుండా వాటర్ ప్రూఫ్ టర్మైట్ ప్రూఫ్ ప్రోడక్ట్లు కావాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇది. దీంట్లో వచ్చేసి మనకు 30+ డిజైన్స్ ఉంటాయి. దీంట్లో కూడా 30+ డిజైన్స్ ఉంటాయి. సో మనం అన్ని డిస్ప్లే చేయలేం కాబట్టి కొన్ని మనం క్యాటలాగులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇన్ని డిస్ప్లే చేయాలంటే ఇంకా మనకు చాలా పెద్ద షోరూమ్ కావాలి. అందువల్లనే మనం ఏం చేస్తామంటే కొన్ని డిస్ప్లే చేస్తాము, కొన్ని మనం క్యాటలాగులు పెడతాము. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా వెక్ట్రా ప్యానల్స్ అనమాట. ఇది వచ్చేసి 8 by 8 వెక్ట్రా ప్యానల్స్. దీంట్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10 డిజైన్స్ వరకు ఉన్నాయి. 8 by 8 సైజ్ లో ఉంటాయి. HDHMR మీద మోల్డింగ్ చేయడం జరిగింది. సో ఇది అనేది మనకు పెయింటింగ్ చేసింది కాదు. సో జనరల్ గా డీకో పెయింట్ చేస్తే ఇలా అంటే పోతుంది. ఇది పెయింటింగ్ చేసింది కాదు, ఇది మెల్లమెల్. సో మనకు లామినేట్ లాగా చేసి ప్రెస్ చేసింది కాబట్టి ఇది మీకు వాషబుల్ అనమాట. సో వాష్ చేసుకోవచ్చు. పెయింటింగ్ అనేది పోదు అన్నట్టు. మామూలుగా పెయింట్ అయితే వాష్ చేస్తే పోతుంది. ఇది PU పెయింటింగ్ చేసింది కాదు. సో 100% మనకు వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్స్ ఎక్స్క్లూజివ్ గా మనకు వాల్ హైలైటర్స్ ని సోఫా బ్యాక్ సైడ్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ ఇది చూడొచ్చు. మనం ఇప్పుడు సోఫా బ్యాక్ సైడ్ వేసామనుకోండి చాలా రిచ్ లుక్ వస్తుంది. సో మనకు విల్లా కమ్యూనిటీలో కానీ లేదా విల్లాస్ లో కానీ లేకపోతే డూప్లెక్స్ హౌస్ లో కానీ కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లో కావాలనుకున్న చోట కూడా మన దగ్గర ఉంటుంది. అదే నేను ఏమంటానంటే మన దగ్గర వచ్చేసి 35 రూపీస్ నుంచి స్టార్టింగ్ టు అప్ టు 300 రూపీస్ per square feet వరకు ఉంటాయండి. సో జనరల్ గా వీడియో చూసే వాళ్ళు చాలా మంది మీరు ప్రైస్ చెప్పట్లేరు అంటారు. సో ప్రైస్ చెప్పట్లేరు అంటే మనం ఏ ప్రైస్ అని చెప్తాం, ప్రతి దానికి ప్రైస్ చెప్పుకుంటూ మెన్షన్ చేసుకుంటూ పోలేం కదా. సో ప్రొడక్ట్ మారుతున్న కొద్ది ప్రైస్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30,000 ఉంది అనుకోండి, ఇదే సేమ్ మోడల్ ఇంకొంచెం డిఫరెంట్ ఉంది అనుకోండి 35,000 అవుతుంది. ఇంకా మోడల్స్ ఉన్నాయా సార్? సో దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ దాంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. సో ప్రైస్ మారుతూ ఉంది కాబట్టి మనం పర్టికులర్ గా దీని ప్రైస్ అనేది చెప్పలేం. వీలైతే షోరూమ్కి వచ్చారనుకోండి కంప్లీట్లీ నేను ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా వీడియో కాల్ చేసినా దాని ప్రైస్ కావాలన్నా ప్రైస్ చెప్తాము. సో మీరు తప్పకుండా షోరూమ్ విజిట్ చేయండి. షోరూమ్ విజిట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ ఒక ఐడియా వస్తుంది. లేదు మీకు ఐడియా రాలేదంటే నేను దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ షోరూమ్ లో ఉంటాను కాబట్టి నేను దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంది సార్? మన దగ్గర 35 రూపీస్ నుంచి స్టార్టింగ్. 35 రూపీస్ నుంచి సో మనం స్టార్టింగ్ మినిమం 35 రూపీస్ నుంచి అప్ టు 300 రూపీస్ per square feet వరకు ఉన్నాయి. 300 360 వరకు కూడా ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ మోడల్ ని బట్టి. సో మీరు చూస్ చేసుకున్న బడ్జెట్ ని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది.
సో 3D వాల్ ప్యానల్స్ కూడా అడుగుతుంటారండి. సో 3D వాల్ ప్యానల్స్ లో ఇట్లా మిర్రర్ ఫినిషింగ్ కానీ అసలు వైట్ లో కానీ వుడ్ లో కానీ పెయింటింగ్ చేయకుండా సో ఈ 3D ప్యానల్స్ కూడా మన దగ్గర ఒక 60-70 మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇక్కడ చూస్తున్నారు. ఇది చార్కోల్ ప్యానల్స్, ఇది 10 ఇంచెస్ చార్కోల్ ప్యానల్, ఇది 1 ఫీట్ చార్కోల్ ప్యానల్, ఇది 12 mm సీలింగ్ ప్యానల్స్. సో ఇది చూస్తున్నారు ఇది మళ్ళీ 10 ఇంచెస్ 8 ఇంచెస్ వేవ్ ప్యాటర్న్ చార్కోల్. సో ఇన్ని ఐటమ్స్ అండి ఎక్కడ ఉండవు. అండ్ అదే విధంగా ఇక్కడ చూడొచ్చు మీరు మన దగ్గర దొరికే ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్లలో సాలిడ్ WPC అండి. ఇలాగ చెప్పాను కదా మీకు సాలిడ్ WPC. సో ఈ సాలిడ్ WPC ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విజిబుల్ డోర్స్ ఉంటాయి. సో ఆ డోర్స్ ని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ సాలిడ్ WPC వేయాలి. ఎందుకంటే సో ఎక్కడైనా డెంట్ అయినా కానీ మీకు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మోడల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఈ రౌండ్ ప్యాటర్న్ లో ఉంటాయి అండ్ అదే విధంగా ఈ స్క్వేర్ ప్యాటర్న్ లో కూడా ఉంటాయి. ఇందులో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. సో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. అదే విధంగా చార్కోల్ ప్యానల్స్ ఇక్కడ చూడొచ్చు మీరు సెమీ సాలిడ్ WPC ప్యానల్స్ ఇవి. సో అదే విధంగా ఇక్కడ చెప్పాను కదా ఇంత ముందుకు నేను ఇవి ఈ ప్యానల్స్ కానీ మదర్ సన్ ప్యానల్స్ కానీ సో ఇవన్నీ మనము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇది PVC ఫాల్ సీలింగ్. సో కమర్షియల్ గా ఎక్కడైనా యూజ్ చేయాలనుకుంటే ఇవి యూజ్ చేయొచ్చు. మనకు స్టార్టింగ్ 35 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. ఇది వచ్చేసి సాలిడ్ WPC మళ్ళీ అగైన్. సో కలర్స్ ఇన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఒక గ్రే ఇష్టం ఉంటుంది, కొందరికి వుడ్ ఇష్టం ఉంటుంది. సో వాల్ హైలైటర్ చేయాలనుకున్న చోట లేదా డోర్స్ ఇన్విజిబుల్ డోర్స్ చేయాలనుకున్న చోట లేదా టీవీ యూనిట్స్ కి కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ సోఫా బ్యాక్ సైడ్ కానీ సో ఈ విధంగా ఏది చేయాలనుకున్నా మనం ఇలాంటి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఇది WPC అండి 28 mm WPC. సో 23 mm 26 mm 18 17 15 11 12 ఇట్లా ఇన్ని థిక్నెస్ లో ఉంటుంది మన దగ్గర WPC అవైలబిలిటీ ఉంటాయి. ఇది 10 mm WPC సాలిడ్ ప్యానల్స్ చూస్తున్నారు కదా. సో ఇన్ని ఐటమ్స్ మీకు ఏ షోరూమ్ లో ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ స్టాక్ అనేది ఉండదు. ఎవరైనా ఆన్ ఆర్డర్ లో తెప్పించి పెడతారు. మన దగ్గర అన్ని స్టాక్ ఉంటాయి. ఆల్మోస్ట్ 90-95% స్టాక్ మెయింటైన్ చేస్తాం. 1-3% మనకు డెఫినెట్ గా కొన్ని స్టాక్స్ అయిపోతూ ఉంటాయి. అదే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సెమీ సాలిడ్ WPC మదర్సన్ ఎలాగ చెప్పాను కదా ఇవన్నీ మదర్సన్ ప్యానల్స్. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మనకు మళ్ళీ అగైన్ 3D ప్యానల్స్. సో ఇలా ప్రతిదీ మనకు డిస్ప్లేలో ఉంటుందండి. సో షోరూమ్ లో కంప్లీట్లీ డిస్ప్లేతో ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏది కావాలనుకున్నా మనం అక్కడ వరకు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇది ఇండియాలోనే మనం ఫస్ట్ టైం లాంచ్ చేసాము. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా. సో కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్. దీంట్లో మనకు ఒక 10 కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి అండ్ అదే విధంగా దీంట్లో ఒక 7 కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మన షోరూమ్ లో ఉంటాయండి. అన్ని అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఇప్పుడు హైరైజ్ టవర్స్కు ఎవరైనా ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్స్ కానీ వాళ్ళు చూస్తున్నట్లయితే వాళ్ళకు హైరైజ్లో మనకు వాష్రూమ్ సీలింగ్స్ కావాలనుకుంటే మన దగ్గర 2 feet by 5 feet అండ్ అదేవిధంగా 2 feet by 6 feet అండ్ 2 feet by 2 feet సైజ్ ప్యానల్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు ఇలా వైట్లో కంప్లీట్లీ వైట్లో ఉంటాయి. ఇలా కవర్ కూడా ఉంటుంది అనమాట దీనికి. సో ఇది వాష్రూమ్ సీలింగ్ అండి. సో మనం ఎక్స్క్లూజివ్గా వాష్రూమ్స్లో మెయింటెనెన్స్ ఉంటే గ్రిడ్ ప్యానల్స్ లాగా వేసుకోనికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని ఆల్మోస్ట్ మనం 2 crores SFT వరకు సప్లై చేసాము. సో మీకు ఏదైతే హైరైజ్ టవర్స్ కనపడుతున్నాయో ఆల్మోస్ట్ దాంట్లో మనం ఒక 50-60% మనమే సప్లై చేసాము. సో ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే మీకు ఇలాంటి 2x2 కానీ 2x5 కానీ 2x6 కానీ ప్యానల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన షోరూమ్కి విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా బయట దొరికే ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ చాలా ఫినిషింగ్ తేడా ఉంటుంది. బయట మీకు ఎల్లో ఇష్యూ ఉంటుంది. సో అంటే అది రీసైకిల్డ్ ప్రోడక్ట్. ఇది కంప్లీట్లీ ప్యూర్ వైట్ ఉంటుంది అనమాట. మిల్క్ వైట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. సో కంప్లీట్లీ వైట్ ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ మనకు 2.8 kg per square meter ఉంటుంది. సో బయట ఇన్ కేస్ ఎవరైనా తెచ్చినట్లయితే మీరు చెక్ చేసుకోండి. 2.8 kg per square meter ప్యానల్స్ ఇండియా వైజ్గా ఎక్కడ దొరకదు. ఛాలెంజ్ చేసి చెప్తాము. సో ఎందుకంటే వెయిట్ ఉంటే మనకు 6 feet షీట్ వేసేటప్పుడు బెండ్ కాకుండా ఉంటుంది అనమాట. సో స్టిఫ్గా ఉంటుంది. అందువల్లనే మనము ప్రీమియం క్వాలిటీ తేవడం జరుగుతుంది. సో చాలా పెద్ద బిల్డర్స్కి కానీ పెద్ద ప్రాజెక్ట్స్ కానీ మనం సప్లై చేయడం జరిగింది. సో మీరు వీలైనంత వరకు షోరూమ్కి విజిట్ చేయండి. షోరూమ్కి విజిట్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో మోడల్స్ మీకు లైవ్లో డిస్ప్లే అనేది అవైలబిలిటీ ఉంటుంది. మన షోరూమ్ అడ్రస్ గుర్తుంది కదా. పటంచెరు నుంచి కుకట్పల్లి వెళ్తున్నట్లయితే కొత్తగా వేసిన BHL ఫ్లైఓవర్ కిందనే ఉంటుందండి. 4th floor ఉంటుంది. బి సైడ్ అశోక్ నగర్ SBI బ్యాంకు లేదా మెడికేర్ హాస్పిటల్ పక్కనే. వెరీ సింపుల్ అడ్రస్ అండి. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. లేదా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కనుక కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో హాయ్ చెప్పినా కానీ ఆటోమేటిక్ కంప్లీట్లీ డీటెయిల్స్ క్యాట్లాగ్ లొకేషన్ ఎవ్రీథింగ్ మీకు ఆటోమేటిక్ సెండ్ అవుతుంది. తప్పకుండా షోరూమ్లో మనకు విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మా వ్యూవర్స్కి అసలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి కలర్స్, అసలు బెడ్రూమ్కి ఏం యూజ్ చేయాలి, ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది చాలా క్లియర్గా అయితే చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారుగా ఫ్రెండ్స్,
ఎంత క్లియర్గా సోమేష్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో, మొత్తం ఒక్కొక్క రూమ్ కూడా ఒక్కొక్క షోరూమ్లా ఉంది. ప్రతి ఒక్కటి కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే మనకైతే అందిస్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి ప్లస్ ఏంటి అంటే, ఇప్పుడు మన వాష్రూమ్స్ కానీ, మన ఇంట్లో బెడ్రూమ్స్ కానీ, మన ఇంట్లో ఉన్న కిచెన్స్ కానీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ డిజైన్ పెట్టుకోవాలి, ఏ మోడల్స్ పెట్టుకోవాలి అనేది మనం కొంచెం అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి కూడా వీళ్ళే సజెస్ట్ చేసి మరీ ఇస్తారనమాట వాల్ ప్యానెల్స్ అనేవి. చాలా తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే వీళ్ళైతే అందిస్తున్నారు. ఇప్పుడు 1 BHK అవ్వచ్చు, 2 BHK అవ్వచ్చు, 3 BHK విల్లాస్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా మంచి ప్రీమియం క్వాలిటీస్లో మంచి మోడల్స్, మంచి డిజైన్స్ వీళ్ళైతే ఏ ఇంచెస్ నుంచి కావాలంటే ఆ ఇంచెస్ నుంచి వీళ్ళైతే ఇస్తారనమాట. సో ఇంకెందుకు లేటు, మంచిగా షోరూమ్కి వచ్చేస్తే విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ.